హాయ్ హలో వెల్కమ్ టు బండట ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అట్లు అయితే వేసుకుందామండి. మొన్న నేను అప్డేట్ చేస్తానన్నాను కదా, ఆ వీడియో ఇదేనండి. పెసరబియ్యం ఒక పిండితో ఎలా అట్లు వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా అయితే ఒక కొద్దిగా పిండిని అయితే తీసుకొని అందులోకి వాటర్ పోసుకొని అందులో లంప్స్ ఏమీ లేకుండా ఈ గరిటతో అనేది మ్యాష్ చేసేసుకుంటూ చక్కగా వాటర్ తగినంత పోసుకొని మొత్తం కొద్దిగా ఈ వీడియోలో చూపిస్తున్న విధముగా ఉండాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఒక అరగంట దీనికి రెస్ట్ ఇచ్చేద్దాము. దీనికోసం మనం ముందుగా సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అందులోకి కొద్దిగా జీలకర్ర, అందులోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుని మెత్తగా అయితే ఆడుకోవాలండి. ఈ అట్లకి ఇలా ఆడుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా ఆడేసుకున్నాం కదా, ముందుగా నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నది అందులోకి అనేది ఈ పేస్ట్ అనేది వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము. పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. మనకి ఆ పేస్ట్ అనేది పిండిలోకి బాగా పట్టి ఇందులోకి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇప్పుడైతే రేకు వేసుకుందాము. రేకు వేసిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొద్దిగా వీటెక్కిన తర్వాతే అప్పుడు మనం అట్ల పిండి అనేది వేసుకోవాలి. కొద్దిగా వీటెక్కింది చూడండి. ఇప్పుడైతే ఒక గరిటె వేసుకున్న తర్వాత ఇంకో గరిటె వేసుకుని అలాగా కొద్దిగా పైన అయితే అనాలండి. మళ్ళీ గట్టిగా అంటే మనకి అట్టు సరిగ్గా రాదు. ఇలా పైన అన్ని చక్కగా అట్టునైతే చక్కగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా దీని చుట్టూ అనేది ఆయిల్ అయితే వేసుకుందాము. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి కరకరలాడుతుందండి, చుట్టూను చక్కగా ఏగుతుందనమాట. చూసారా, మరొక వైపు టర్న్ చేసుకుందాము. ఈ అట్టు చూసారా చక్కగా ఏగింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలాగా ఏగించుకోవాలి. వెనకాల కూడా బాగా ఏగిందండి. మనకి ఈ విధంగా ఏగితే సరిపోతుంది. అంతేనండి. ఒక ప్లేట్లోకి అనేది సర్వ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియో అయితే మీ ముందుకు